అల్లుడు రా. నా చెల్లెలు ఆ అబ్బాయి అంతా చెప్పాడు. రోజులు మారుతున్నాయి, పిల్లలు కూడా వాళ్ళ నిర్ణయాలు వాళ్లే తీసుకుంటున్నారు. వాడేం చేస్తానంటే దానికి నేను సరేనని చెప్పటం తప్ప నేనేం చేయగలను. అందుకే సరేనన్నాను. చాలా సంతోషం రంగారావు గారు. బావగారు ఎక్కడ? మీ చెల్లెల్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. అదేంటి, ఆయన కోసం లక్ష్మి ఇక్కడికే వచ్చింది, ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళారు? అది ఇక్కడికి రాలేదా? ఆ వచ్చింది. మరేది కనపడదే. మా వాడు, నాన్న మీ కోడలికి సమాధి కట్టడానికి పెడుతున్నాను, మీ అల్లుడొస్తే ఊరుకోబెట్టండి అని నీ చెల్లెల్ని తరుముకుంటూ వెళ్ళాడు. ఏమిటో చెప్పేది? లేకపోతే నువ్వెక్కడా నేనెక్కడా? నీ చెల్లెలు 4 అక్షరాలు చదువుకున్నంత మాత్రాన నన్నే ఎదిరిస్తుందా? నా ఇంటికే కోడలు కావాలనుకుంటుందా? నా కొడుకు అమాయకుడు అనుకున్నారా మీరు? వాడు నాకంటే తెలివిగా నీ చెల్లెలి బ్రతుకు నాశనం చేశాడు. ప్రస్తుతం నీ చెల్లెలి పాలిటి యముడు. రంగారావు, నేను ఎన్ని రోజులు నా చెల్లెల కోసమే బ్రతికానురా. దాని గురించి తప్ప దేని గురించి ఆలోచించలేదు. అందుకే నువ్వు నీ దుర్మార్గాలు విచ్చలవిడిగా రెచ్చిపోయారు. నా చెల్లెలకి ఏమైనా జరిగిందో నేనేరా నీకు యముణ్ణి. అంతవరకు నువ్వు బ్రతుకుంటేగా.
చెల్లిని ఈ అరుదైన బంగారు తల్లిని అడుగేస్తే పాదాలు కందవా నా కన్నులు కన్నీళ్ళు చిందవా రాజా రాజా, నువ్వు హంతకుడివైనా నువ్వు చేసిన దానికి నీ మనిషిగా నేనెంతో గర్వపడుతున్నాను. విద్య, వీడిని జాగ్రత్తగా చూసుకో. వీడి చేతే వీడి తాతకు తలకొరువి పెట్టిస్తాను. వాళ్ళను హత్య చేసినందుకు నాకు 5 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. కానీ 100 ఏళ్లు నిండిన నా చెల్లెలి బ్రతుకును తిరిగి ఇవ్వగలరా? ఆ రంగరావును ఏమైనా చేయగలిగారా? నా చెల్లెల్ని చదివించానని పొంగిపోయాను. కానీ చదువుకున్న వాడి చేతిలోనే అది బలైపోతుందని ఊహించలేకపోయాను. ఐఎమ్ సారీ రాజా. ఆ రంగారావు గడి గురించి తెలుసుకోవడం కోసమే నీతో అలా మాట్లాడాను. ఆ రంగారావు అంతు తెలుస్తాను చూడు. అదంత సులువైన పని కాదు ఇన్స్పెక్టర్. అందరి ఆస్తిని వాడు రాయించుకుని వాళ్ళ బ్రతుకులు వాడి కుప్పెట్లో పెట్టుకున్నాడు. ఆ పత్రాలు వాడి దగ్గర నుండి లాక్కోవాలి. ఆ తర్వాత వాడి అంతు చూడాలి. రాజా, నాకెన్ని కష్టాలు ఎదురొచ్చినా సరే చట్టం ముందు ఆ రంగారావును దోషిగా నిలబెట్టి హంతకుడు నిరూపిస్తాను. అంతే. బాబు, దీని అర్థమేమిటో తెలుసా? అమ్మ లేదు, నాన్న లేడు, అమ్మైనా నాన్నైనా అన్ని నాకు మామయ్యే. విద్య, బాబుకి ఇది నేర్పింది నువ్వేనా? అవును, నీ మీద ఆధారపడ్డ మనుషులు ఇంకా ఉన్నారని నీకు గుర్తు చేయడానికే నేర్పాను. అమ్మయ్య, మీకు తెలుసా? ఏంటి బాబు? అత్తమ్మ మీకోసం ఆకుచాట పిందలాక ఎదురు చూస్తుంది.